ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలతో వైసీపీ నేతలకు ఒక పట్టాన నిద్ర పట్టడం లేదు. ఎన్డీఏ వేస్తోన్న ప్రగతి బాటలు తమ ఉనికికే ప్రమాదమన్న భావన ఫ్యాన్ గుర్తు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో పనిగట్టుకుని కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నంలో ఉంది. ఫ్యాన్ పార్టీకి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎన్డీఏ సర్కారు తప్పటడుగులు వేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పారిశ్రామిక దిగ్గజ సంస్థల అధిపతులు ఉన్న వేదికలపై వైసీపీని విమర్శించడం పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాన్ పార్టీని విమర్శించడంలో టీడీపీ వేదికలు బహిరంగ సభలకు పరిమితమై పారిశ్రామికవేత్తలున్న డయాస్లను వదిలేస్తే మంచిదనే సూచనలు వస్తున్నాయి. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు అఘోరిస్తున్నారు. అన్ని కూటమి చేసుకుపోతున్న క్రమంలో చెప్పుకోవడానికి తమకు ఏమున్నది గర్వకారణం? ప్రతిదీ కూటమి ఖాతాలోనే పడుతున్న నిర్వేదంలో ఉన్నారు. పారిశ్రామికవేత్తలను తన్ని తరిమేశారన్న విమర్శలే మిగిలాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది తమకు నష్టమేనన్న బాధ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామీకరణలో కూటమి ప్రభుత్వం ఇలానే చేసుకుంటూ పోతే తమకు కష్టాలు తప్పవన్న భావన వైసీపీలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో పారిశ్రామిక ప్రగతికి బాటలు పడుతున్నాయి. ఆయా సంస్థ యాజమాన్యాలతో చేసుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు ఎంఓయూలు కాగితాలకే పరిమితమయ్యేవి. అవి ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయా అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆయా సంస్థలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కంపెనీల అధిపతులు కూటమి ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం వైసీపీకి నిద్రపట్టడం లేదు. కుదిరితే క్రెడిట్ చోరీ, లేదంటే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయి. దేశ పెట్టుబడుల్లో 25% వాటా ఏపీదే. అన్ని భారీ పెట్టుబడులే. ఇప్పటికే ఎన్టీపీసీ హైడ్రో పవర్ సుమారు 1,80,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటవుతోంది. అలాగే మిట్టల్, నిపాన్ స్టీల్ ప్లాంట్ 1,35,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ మధ్యనే సుమారు 5,400 కోట్లతో రీన్యూ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. పునరుత్సాహక ఇంధన వనరుల రంగంలో ఈ సంస్థ అగ్రస్థానంలో ఉంది. అటువంటి కంపెనీని ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ సర్కారుదే. దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్లకు శంకుస్థాపన జరిగింది. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. అయితే ఎయిర్పోర్ట్ ను తెచ్చింది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై అదానీ గ్రూప్ ను ఒప్పించింది తానేనని వైసీపీ అధ్యక్షుడు జగన్ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ వేదికలపై ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు స్వయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి, చొరవను కొనియాడుతుండటంతో వైసీపీకి మింగుడుపడని పరిణామంగా మారింది. దీంతో వైసీపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కూటమి చేస్తున్న ప్రగతిని చూసి వైసీపీకి కడుపు మంటగా మారింది. కేసులు వేసి ఆటంకాలు సృష్టించి కడుపు మంట చల్లార్చుకునే పనిలో ఉంది. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ను స్వాగతిస్తున్నామంటూనే దీంతో ఎక్కువ మందికి ఉపాధి దొరకదని విమర్శించి తమ అతి తెలివిని బయటపెట్టుకుంది. కూటమి నేతలు కష్టపడి పెట్టుబడులు తెస్తుంటే ఏదో ఒక వివాదం సృష్టించి మరీ విషం కక్కుతోంది. జగన్ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఉపాధి కల్పించలేకపోయింది. ఉన్న పారిశ్రామికవేత్తలను సాగనంపిందన్న విమర్శలు మూటగట్టుకుంది. వైసీపీకి చేతకాక కూటమి చేస్తుంటే ఓర్వలేక అసహనంతో రగిలిపోతూ ఆటంకాలు సృష్టిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు పారిశ్రమల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లో కూటమి పాలకులు పారిశ్రామికవేత్తలున్న వేదికలపై నుంచి వైసీపీని విమర్శించి రాజకీయాలు మాట్లాడడం ఫ్యాన్ పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్టే అవుతోంది. రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ అరాచకాలు, హత్య రాజకీయాలను ప్రస్తావించారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన వేదిక నుంచి మంత్రి నారా లోకేష్ తమది గూగుల్, వైసీపీది గొడ్డలి అంటూ వ్యాఖ్యానించడాన్ని గమనించాలి. జగన్ కు అడ్డుకట్ట వేయడానికి మాట్లాడడం మంచిదే, కానీ దిగ్గజ పారిశ్రామికవేత్తలున్న వేదికల మీద వైసీపీ గురించి మాట్లాడడం పరోక్షంగా పార్టీకి గుర్తింపును ఇచ్చినట్టే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షం వేసిన ట్రాప్లోకి అధికార పక్షం వెళ్తుందని స్పష్టమవుతోంది. వారికి కౌంటర్ ఇవ్వడానికి పార్టీ ప్రతినిధులు మాట్లాడితే పర్వాలేదు, కానీ నేరుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అలా మాట్లాడడం జగన్ కు ప్రాధాన్యత పెంచినట్లవుతుంది. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా లేకపోతే వైసీపీ ట్రాప్లోకి కూటమి పడుతుందనే భావన ఉంది. భవిష్యత్తులో అయినా జాగ్రత్త పడతారో లేదో చూడాలి.